నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో బేసిక్గా చాలా వరకు మనం చూసుకున్నట్లయితే కొందరికి రిటైర్మెంట్ ఏజ్ కరెక్ట్ అనిపిస్తూ ఉంటుంది. ఇంకొందరికి వాళ్ళకున్న డిసీజెస్ పరంగానో లేదంటే అవసరాల బట్టో తొందరగా రిటైర్ అవ్వాలి అనుకుంటారు. బట్ ఆలోచిస్తారు సార్, తొందరగా రిటైర్ అవుతే నాకు రిటైర్మెంట్లో వచ్చే డబ్బులు వస్తాయా, అంతే అమౌంట్ వస్తాయా, తగ్గుతాయా అన్న క్వశ్చన్స్ అయితే వస్తూ ఉంటాయి. అండ్ అలా ఒక ఆలోచన అయితే ఇంకా చాలామందికి కూడా ముందుగానే రిటైర్ అయ్యి ఒక మంచి అమౌంట్ తోటి నేను డబ్బుల్ని సేవ్ చేసుకోవాలి అంటే ఇప్పటి నుంచి నేను నా కెరియర్లో ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ని ఫ్యూచర్ ప్లాన్ కోసం నేను రెడీ చేసుకోవాలి అనుకుంటూ ఉంటారు. దాన్ని ఉద్దేశించి తక్కువ సమయంలోనే కోటీశ్వర్లు అవ్వాలి అండ్ ఎలాంటి లాసెస్ చూడకూడదు అండ్ సేఫ్టీగా ఉండాలి అనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? ఈ ప్రశ్నకైతే సమాధానం చాలా మంది ఎఫ్డి బెటర్ బాబు అంటారు. ఎందుకంటే లాసులు వద్దన్నారు కాబట్టి. నువ్వు కోట్లాధికారి కాకున్నా కానీ నీకు 7% వస్తుంది, 6% వస్తుంది అంటారు. కానీ నిజంగా చెప్పాలి అంటే 7% కానివ్వండి, 6% కానివ్వండి, ఈ రోజు కంటే నెక్స్ట్ 20 years వరకు కూడా అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చింది అనుకోండి, అక్కడ మీకు ప్రతి వెజిటేబుల్, కూరగాయలు కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, మనం కొనుక్కునే గ్రాసరీ కానివ్వండి, ఆ రేట్లు మాత్రం ఈరోజు 60 రూపాయల కేజీ బియ్యం ఉంటే మీకు అది 600 రూపాయల కేజీ కావచ్చు నెక్స్ట్ 20 yearsలో. కానీ మీరు అదే 7% సంపాదిస్తూ ఉంటే ఎక్కడి నుంచి కోట్లాధికారి అవుతారు? సో మీరు రిటైర్ రిచ్ అన్న కళ ఏదైతే తీసుకొని ఉన్నారో అది కూడా తొందరగా, మీరు ఇందాక అడిగారు నాకు 60 years కాకుండా 40 years తర్వాత కూడా మనం ఒకవేళ రిటైర్ అయ్యి యాజ్ ఎ క్రోర్పతిగా, ఒక కోట్లాధికారిగా మనం రిటైర్ అయితే ఎంత బాగుండు. అఫ్కోర్స్ ప్రతి కళకి ఒక సమాధానం అనేది దొరకడం కష్టం. కానీ మీరు ఏదైతే కళ కంటున్నారో దీనికి ఆన్సర్ ఉంది. ఓకే. అండ్ దీనికి ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కూడా ఉంది. ఏంటి సార్ అది? సో ఐల్ స్టార్ట్. సో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఫస్ట్ డిసైడ్ అవ్వండి మీ గోల్ ఏంటి, మీ ఫైనాన్షియల్ గోల్. మీ ఫైనాన్షియల్ గోల్ వరకు మీరు ఒకవేళ చేరాలి అనుకుంటే దానికి కావాల్సిన అమౌంట్ ఏంటి, ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, ఎంతవరకు చేయాలి. అండ్ దీనికి కొంచెం ఫైనాన్షియల్ మీద నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. కానీ గ్రాడ్యుయేషన్ మ్యాండేటరీగా ఇది ఉండాలి, నేను ఇది చేయగలుగుతానా అన్నది ఏమైనా ఉంటుందా సార్? జీరో అని చెప్తారు. అలాంటి అవసరాలు ఏది లేదో, అవసరమైంది ఒకటే, అది మీ డబ్బు, మీరు ఏదైతే సంపాదిస్తున్నారు. అది లేకుండా మాత్రం కాలేదు. సో అలాంటి మ్యాజిక్ ఇప్పటిదాకా రాలేదు కాబట్టి. సో మీరు నెలకు ఎంత సంపాదించినా మీరు కనీసము ఈరోజు మీకు నెలకు 10,000 రూపాయలు పెట్టుబడిగా పెట్టమంటే అది నిజంగా గిచ్చినట్లుగా ఉంటుంది. బాస్ ఏం మాట్లాడుతున్నారు మీరు, అసలు 10,000 రూపీస్ ప్రతి నెల నేను సేవ్ చేయాలంటే నా ఉన్నదే జీతం అసలు 20,000, అందులో నుంచి 50% ఎలా సేవ్ చేయగలుగుతాను, నా ఫ్యామిలీకి కడుపు ఎలా నింపను, నా రెంట్ ఎలా కట్టుకోను అంటే ఒకటే మాట, 10,000 రూపీస్ ఈ రోజున ఖచ్చితంగా మీకు ఈ రోజు నుంచి 1 year, మేబీ 2 years, మేబీ couple of years, 3-4 years వరకు మీకు కష్టం అనిపిస్తుంది. 5 years తర్వాత దాని సంగతి ఏంటి? 10,000 విలువ అలాగే ఉండిపోతుందా? దాని విలువనే తగ్గుతుందా? అంటే మీరు 20,000 నుంచి మీరు 2 లక్షల రూపాయల వరకు జీతంకి వెళ్ళొచ్చేమో, అలాంటి శాలరీ మీరు పెరుగుతూ వెళ్తారు. కానీ ఈ 10,000 రూపీస్ మీరు ఈ రోజున మీరు స్టార్ట్ చేస్తే మీరు ఖచ్చితంగా మీరు కోట్లాధికారి అవుతారు. కనీసం 1 కోటి రూపాయల మీద ఒక 3-4 లక్షలు ఎక్కువ తీసుకెళ్ళిపోతారు ఖచ్చితంగా. అది ఎలా మీకు అది నేను చూపిస్తాను. ఇప్పుడు మీకు ఒక గుడ్ న్యూస్ ఇవ్వబోతున్నాను. నేను మీకు 10,000 రూపాయలు నెలకు పెట్టండి బాబు అని చెప్పాను. అండ్ ప్రతి ఉమెన్ ఎంప్లాయీకి కూడా రిక్వెస్ట్ చేశాను. కానీ మీరు 10,000 ప్రతి నెల పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ నెలకు మీరు 5,000 పెట్టండి చాలు. ఓకే. 5,000 ఇన్వెస్ట్మెంట్తో ఎన్ని ఇయర్స్ వరకు సార్? ఎస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే సరే ఇప్పుడు ఏం చేయలేము, 40 years కొంతమంది ఏజ్ అయిపోయింది, 60 yearsలో రిటైర్ అవుతారు ఎలాగో, వాళ్ళకి కూడా ఈ స్కీమ్ వర్తిస్తుంది. సూపర్. అండ్ ఎవరైతే 20 years ఏజ్లో ఉన్నారో, యంగ్గా స్టార్ట్ చేశారు, 20,000, 30,000, 15,000 జీతంతో స్టార్ట్ చేశారు, వాళ్ళందరికీ కూడా ఇదొక లక్కీ ఛాన్స్. ఎస్. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను శిరీష, 22 years వరకు మీరు పెట్టుబడి పెట్టండి. అంటే మీరు 20వ ఏట ఉన్నారు, 21వ ఏటవా, సో మీరు అట్ ద ఏజ్ ఆఫ్ 41-42లో మీరు హ్యాపీగా రిటైర్ అవ్వచ్చు విత్ అ ప్రాఫిట్ ఆఫ్ 1 కోటి రూపాయలు పైనే 3,53,295 రూపాయలు. సో దాదాపు మీరు 1,04,00,000 రూపాయల వరకు మీరు తీసుకెళ్తారు. మీరు ఒకవేళ 10,000 కాదండి, జస్ట్ 5,000 మాత్రమే. సో నేను అందరినీ జస్ట్ ఒక టెస్ట్ పెడదామని చెప్పానన్నమాట. సో మీకు 50% తగ్గింది ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చూసుకోండి. మరి ఇది కూడా నేను పెట్టలేనంటే మాత్రం కష్టం, మినిమం అది. ఎందుకంటే 5,000 ఈ రోజు ఖచ్చితంగా అది కూడా కష్టంగా అనిపించచ్చు. కానీ మీకు ఒక 5 సంవత్సరాల తర్వాత 5,000 పెద్ద విషయం కాదండి. 5 సంవత్సరాలు ఎందుకండి, ఈ పెరుగుతున్న ఇన్ఫ్లేషన్ వల్ల చూసుకుంటే మనకు 2-3 సంవత్సరాల్లోనే 5,000 విలువ అనేది పడిపోతుంది.
కానీ అదే 5,000తో మీరు ఈ ₹1,00,00,000 పైన మీరు సంపాదించగలుగుతారు. దీని విలువ 25 సంవత్సరాలు లేదా 20 సంవత్సరాల తర్వాత ఎంత ఉంటుంది, దీంతో నేను ఏం కొనుక్కోగలుగుతానంటే అప్పుడు ఏది మీకు బడ్జెట్లో ఉంటే ఆ బడ్జెట్లో మీరు కొనుక్కోండి. దాని విలువ ఎంత ఉంటుందంటే మీకు తగినట్టుగానే మంచి విలువ ఉంటుంది. ఎందుకంటే మీరు పెట్టే పెట్టుబడి కూడా తక్కువ కదా. మీరు నెలకి ₹1,00,000 పెట్టట్లా, మీరు నెలకు జస్ట్ 5,000 పెడుతున్నారు. సో దానికి తగ్గట్టుగా రిటర్న్ మీకు వస్తుంది. ఇప్పుడు ఎక్కడ పెట్టాలి? సరే అన్ని చెప్పారు. నౌ ది ఆప్షన్ కమ్స్ హియర్. ఇన్వెస్ట్మెంట్ సినారియోలో మీకు ఇందాక మీరు ఒక ప్రశ్నలో అడిగారు విషయం, నాకు లాసులు లేకుండా చూసుకోండి అని. ఎస్, ఇక్కడ మీరు చూసుకుంటే మీరు డైరెక్ట్గా స్టాక్ మార్కెట్లో దూకండి నేను చెప్పట్లా, ఎందుకంటే అది మీ పని కాదు. మీరేం చేయాలి అంటే మీ డబ్బులు ఇంట్రెస్ట్తో పాటు గ్రో అవ్వాలి అనుకుంటే మీరు బ్యాంక్లో డబ్బులు పెడతారు. బ్యాంకులో ఎందుకు పెడతారు? ఎందుకంటే బ్యాంక్ మేనేజర్ ఉన్నాడు, బ్యాంకులో చైర్మన్ ఉన్నాడు, బ్యాంకులో ఎంప్లాయీస్ ఉన్నారు, మీ డబ్బుల్ని జాగ్రత్తగా కాపాడుకుంటారు. అలాగే ఇక్కడ మీకు ఫండ్ మేనేజర్ ఉంటాడు. ఆ ఫండ్ మేనేజర్ ఏం చేస్తాడంటే మీ డబ్బుల్ని ఎక్కడైతే పెట్టుబడిగా పెట్టాలో అక్కడే పెడతాడో. అక్కడి నుంచి మీకు పెద్ద రాబడి ఎందుకు ఇస్తాడంటే అతని క్వాలిఫికేషన్స్, అతని చదువు, అతని పేరు, అతని రెప్యుటేషన్ పాడైపోవద్దు. లేదంటే ఈ కంపెనీ పేరు అసలు ఆ ఫండ్ మేనేజర్ సంగతి పక్కన పెట్టండి, కంపెనీనే మీరు నమ్మరు. ఇప్పుడు మీరు ఇండియాలో ఉన్న అతిపెద్ద బ్యాంక్ పేరు చెప్పండి, గవర్నమెంట్ బ్యాంక్లో. SBI. SBIలోనే మీరు ఈ ETF నిఫ్టీ నెక్స్ట్ 50లో మీరు ETFలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే గత సంవత్సరంలో మీకు ఎంత ఇచ్చింది తెలుసా? SBI ETF 63% ఇచ్చింది మీకు. నేను ఎంత చెప్పానండి ప్రతి సంవత్సరం మీకు రావాల్సింది? 15%. నేను 60% చెప్పాను. కానీ మీకు ETF ఒకవేళ 60% మీకు ఇచ్చింది అనుకోండి, సరే 15%తోనే మీరు ₹1,00,00,000 పైన సంపాదిస్తుంటే 60% క్యాలిక్యులేట్ చేసి చూపిస్తాను. మీకు ప్రతి సంవత్సరం ఒకవేళ 60 కాదు 30 అనుకుందామండి. 60 వద్దులే, మరి ఎక్కువ అయిపోయింది. సరే ఇక్కడ నేను 30% చూపిస్తాను, మీకు 50% తగ్గించా. సో ఇక్కడ చూడండి శిరీష, మీరు 22 ఇయర్స్ వరకు పెట్టుబడి పెడితే ₹13,87,00,000 వరకు మీకు వస్తుంది. ఒకవేళ 60% కూడా కాదు 30%. నేనైతే 15% చెప్పాను. సో ఇలా కూడా మీరు చేసుకోవచ్చు. ఇలాంటి మంచి మంచి డౌట్స్ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ విషయాల్లో ఉంటే మీరు ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ అదే విధంగా ఎవరికైనా కూడా ఈ చార్ట్ యొక్క అనాలిసిస్ తెలుసుకోవడం కావచ్చు, లేదు అంటే ఇన్వెస్ట్మెంట్ గురించి, రిటైర్మెంట్ కావచ్చు, లేదంటే పిల్లల సేవింగ్ గురించి కావచ్చు, ఒక మంచి గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంట? ఈ 28th జూలై రోజున మీకు ఒక లాస్ట్ అండ్ గ్రేట్ ఆపర్చునిటీ ఉంది. ఒక ఫ్రీ డెమో క్లాస్ ఉండబోతుంది. మీరు ఇలాంటి ఇన్ఫ్యాక్ట్ మీరు శిరీష గారు ఏదైతే ప్రశ్న అడిగారో, సో ఆ ప్రశ్నకి సమాధానము మీకు ఈ 28th జూలైన దొరకబోతుంది. ఎందుకంటే ఇందులో మీరు రిటైర్మెంట్ ప్లానింగ్ కానివ్వండి, ఫ్యూచర్ గోల్స్ కానివ్వండి, కోట్లాధికారిగా ఎలా రిటైర్ అవ్వాలి అండ్ ఎలాంటి కైండ్ ఆఫ్ వెల్త్ని మనం బిల్డ్ చేసుకోవాలి, దానికోసం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటరా, ఈటీఎఫ్లో చేయాలా, స్టాక్ మార్కెట్ చేయాలా, గోల్డ్లోనే చేయాలా, సో ఇవన్నిటికీ కూడా ఏంటి నేర్చుకోవాలి, అసలు ఏం నేర్చుకోవాలి, ఆ నేర్చుకునే విధానం ఏంటి, అది టెక్నికల్ అనాలిసిసా, ఫండమెంటల్ అనాలిసిసా, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఈ క్లాస్లో ఫ్రీ డెమో క్లాస్లో నేర్పించబడుతుంది. సో మీకు ఈ వీడియో కింద ఒక గూగుల్ ఫామ్ ఉంటుంది, దాన్ని మీరు ఫిల్ చేసేసి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తేనే మీరు ఈ ఫ్రీ డెమోకి ఎలిజిబుల్ అవుతారు. ఇమ్మీడియట్గా స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి మీరు కాల్ అయితే చేయకండి, నంబర్ చాలా బిజీగా ఉంటుంది ఈ మధ్య, కాబట్టి వాట్సాప్ మెసేజ్ పెట్టమని చెప్తాను. మీకు పూర్తి సహాయాన్ని మా టీం అందజేస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.